స్కూలు కాలేజ్ చదువులతో అలసిపోయిన కూతురు తల్లిని అడిగింది, అమ్మ కాస్త టైం ఇవ్వు, విశ్రాంతి కావాలి అని. అందుకు అమ్మ చెప్పింది, మంచి మార్కులు వచ్చి ఉద్యోగం వస్తే తర్వాత విశ్రాంతే కదమ్మా, బాగా చదువు అని. కూతురు లేచి చదవడం మొదలుపెట్టింది. విశ్రాంతి అలానే మిగిలిపోయింది. తర్వాత ఉద్యోగం చేస్తూ ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చిన కూతురు నీరసంగా పలికింది, అమ్మ కాస్త టైం ఇవ్వు, విశ్రాంతి తీసుకుంటాను అని. అప్పుడు అమ్మ చెప్పింది, ముందు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు, ఆ తర్వాత విశ్రాంతే కదమ్మా అని. ఇప్పుడే ఏం అవసరం అమ్మా, 2-3 ఏళ్లు కానివ్వు అని అనగా అప్పుడు ఆ అమ్మాయి తల్లి అంది, సరైన సమయానికి అన్నీ జరిగితే టెన్షన్ ఉండదమ్మా, అప్పుడంతా విశ్రాంతే కదా. కూతురు పెళ్లికి సిద్ధమైంది, విశ్రాంతి అనే మాటే లేదు. పెళ్ళయింది, 2 పిల్లల తల్లి అయింది, విశ్రాంతి తీసుకోవడం అలాగే మిగిలిపోయింది. ఏంటిదంతా అంటే మార్నింగ్ ఒక స్టోరీ చదివానండి, చాలా బాగుంది, మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో అలాగే నా చికెన్ కర్రీ నచ్చితే చిన్న లైక్